ప్రైజ్ ద లార్డ్. ద్విదేశపు కాండం 31వ అధ్యాయం 6వ వచనం. భయపడుకుడి, వాణ్ణి చూచి దిగులు పడుకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. అంటే మనతో ఎవరండి వస్తానంటుంది? దేవుడే స్వయంగా మనతో వస్తానంటున్నాడు. మనం వెళ్ళు ప్రతి చోట కూడా మనతో ఉంటానని మాట్లాడుతున్నాడండి. అన్ని విషయాల్లో కూడా దేవుడు ముందుగా మనల్ని భయపడొద్దు అంటున్నాడు, మరి ముఖ్యంగా దిగులు పడొద్దు అంటున్నాడు. మనం ఎన్నో విషయాలుగా భయపడుతూ ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం. అన్నీ దేవునికి తెలుసు కాబట్టే మీరు భయపడొద్దు, దిగులు పడొద్దు, నీతో కూడా నేను వస్తున్నాను అంటే మనతో దేవుడు ఉంటే మనకి ఏదన్నా ఎటువంటి విషయాల్లో ఉన్నా కూడా కొదువు ఉంటుందండి, కొదువు ఉండదు. అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తానంటున్నాడు. మరి ముఖ్యంగా మనతో మనం వెళ్ళే ప్రతి చోట కూడా మనతో ఉంటానంటున్నాడండి. మనుషులు అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడో చోట అంటే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు రైలు ప్రయాణమే చూసుకోండి, ఎంతోమంది ప్రయాణిస్తూ ఉంటాం, ఎక్కుతాం, కాసేపు ప్రయాణం చేస్తాం, మరలా దిగిపోయి ఉంటే ఎవరి ప్రయాణం వాళ్ళదే. కానీ దేవుడు మనతో ఏం చెప్తున్నాడు? నీతో కూడా అంటే మనతో కూడా వచ్చేవారు ఎవరు? దేవుడు. మనం ఎక్కడికి వెళ్తున్నప్పుడు కూడా, ఏ ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా, ఎటువంటి పనుల్లో ఉన్నప్పుడు కూడా భయపడద్దు, దిగులు పడద్దు. నేను నీతో ఉన్నాను, నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నేనున్నాను, అన్ని విషయాల్లో కూడా నేను నిన్ను సహాయం చేస్తాను. మరి ముఖ్యంగా దేవుడు మనకు తోడై ఉన్నాడని ఎందుకు చెప్తున్నాడంటే, మనం అన్ని చోట్ల కూడా ఎక్కడో చోట మనుషుల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాం. ఎంత దేవుడి మీద మనం నమ్మి భరోసా ఉన్నప్పటికి కూడా, దేవుడి మీద ఆధారపడుతున్నప్పుడు కూడా కొన్ని సమయాల్లో మనుషుల మాట మీదకి వెళ్ళిపోతాం. అలాంటప్పుడు ఏమవుతుంది? మనకి అక్కడ పనులు అవ్వవు. అప్పుడు ఏమనిపిస్తుంది? చాలా బాధ వేస్తుంది. దేవుడు అందుకే చెప్తున్నాడు, నేను నీతో ఉన్నాను, నీతో వస్తున్నాను అని. మనం కూడా ఎక్కడికన్నా వెళ్తున్నాం అనుకోండి, పిల్లలు స్కూల్కే చూడండి, స్కూల్కి వెళ్తాం, గేట్ వరకు వెళ్తాం, వాళ్ళతో ఉంటామా, వదిలేసి వస్తాం. ఎక్కడికన్నా వెళ్తాం, హాస్పిటల్కి కూడా అంతే, ఆపరేషన్ థియేటర్ వరకు ఒక డోర్ వరకు వెళ్తాం. లోపల ఉండేది ఎవరు? దేవుడు. దేవుడే అక్కడ అన్ని కార్యాలు జరిగిస్తూ ఉంటాడండి. దేవుడు కనుక మనతో లేకపోతే, మనం ఈ రకంగా జీవిస్తున్నాము, ఈ రకంగా మనం ఉన్నాము అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి, ఆయన నడిపిస్తున్నాడు కాబట్టి, కొన్ని విషయాల్లో అనుమానంతో, భయంతో, దిగులుతో ఉన్నారు కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి మరి ముఖ్యంగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. దిగులు పడద్దు, భయపడద్దు అని ఆయన సెలవిస్తున్నాడండి. ఈ ప్రకారంగా ప్రతి ఒక్కరం కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయనతో మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాము. రుడిగా నమ్మండి, ఎక్కడా కూడా సందేహించకూడదు. అందుకే దేవుడు మరి ముఖ్యంగా ఈ వాగ్దానంతో మనల్ని బలపరుస్తున్నాడు. మనతో కూడా వస్తానని చెప్తున్నాడు. మనలోనే ఉన్నాడు మన దేవుడు. ఎప్పటికీ మనల్ని విడవని ఎడబాయన దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆమె అటు రీతిలో ప్రతి ఒక్కరం కూడా నూతన సంవత్సరంలో అడుగుపెట్టే ముందు మరి ముఖ్యంగా ఈ వాగ్దానం ప్రకారంగా దిగులు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా ఆయనకు మనకు తోడయండి, మనతో నడిచి దేవుడు మనలో ఉన్నాడు. అన్ని విషయాల్లో కూడా దేవుడు సహాయం పొందుకునే వారముగా ఉందుముగాక. నూతన సంవత్సరంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరము కూడా దేవుడు మనతో ఉన్నాడని సెలవిస్తున్నాడు. దేనికి దిగులు పడద్దు, దేనికి చింతించద్దు. ప్రతి ఒక్కరం కూడా సంతోషభరితంగా 2025 సంవత్సరంలో ఆయనతో నడిచే వారముగా, ఆయనతో జీవించే వారముగా, ఆయనలో మరింతగా ద్రాక్ష తోటే ఆయన మనం ఫలించే తీగలో మనం జీవించే వారముగా ఉందుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.